నువ్వు దాడి చేసినని చెప్పి పాపం చాలా చాలా కన్నీరు గారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, వారి మంత్రివర్గ సహచరులు, ఇక్కడ వారి శిష్యులు, వారి శిష్యవర్గం మంత్రివర్గ సహచరులు. కానీ మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ కొన్ని మీడియా హౌజులు కావు, మీడియా పేరు అడ్డం పెట్టుకొని స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. ఇవి మీడియా హౌజులు కావు, స్లాటర్ హౌజులు. కొన్ని 2-3 స్లాటర్ హౌజులు ఉన్నాయి. కేసీఆర్ని ఎట్లా చంపాలి, కేటీఆర్ని ఎట్లా చంపాలి వ్యక్తిత్వాన్ని అని చెప్పి అదే పనిగా దాడులు చేస్తున్నారు. నిజమే, మీ చేతుల్లో ఆయుధాలతో మీరు దాడి చేద్దామని అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చోరు. వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు. నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు. కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండిగా, మొదలు పెట్టమని అనుకోకండిగా. మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది. నోటికొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడురా, ఎందుకు ఊరుకుంటాడురా? ఇప్పటికైనా నేను చెప్తున్నా, మహాన్యూస్ యాజమాన్యం వెంటనే కేసీఆర్కు కేటీఆర్కు క్షమాపణలు చెప్పాలి, చెంపలేసుకోవాలి. లేదంటే ఎవడిని వదిలిపెట్టాం. మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో, లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడతారనుకుంటున్నారేమో. ఎక్కడ ఉన్నా, ఎక్కడ దాచుకున్నా బిన్ లాడెన్ వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం. ఒక్కడిని కూడా వదిలిపెట్టాం. ఒక పథకం ప్రకారమే ఈ దుర్మార్గానికి పూనుకుంటున్నారు. గత సంవత్సరాల కాలంగా ఓపిక పడతా ఉన్నాం. ఈ వంక పెట్టి ఆ వంక పెట్టి ఓ స్లాటర్ హౌస్లను పెట్టుకొని ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడతారా మీరు? ఏమనుకుంటున్నారు? మీ బల్పులేంది, మీ అహంకారాలేంది? కేవలం ఇది తెలంగాణని ఆంధ్ర నుంచి విడదీసిండు అన్న కక్షతోని సంవత్సరాల కాలంగా మీ చెంచగాన్లో చిరికడ ప్రభుత్వంలో ఒకరిద్దరు నీచులు ప్రభుత్వాన్ని ఏలుతున్నారు. మా బాబు చెంచాలు, మా చెంచాలు అనుకొని విర్రవీగుతున్నారు. ఆ స్లాటర్ హౌజులను వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. దాడి మాది ఇంకో తీరుగా ఉంటుంది. కేసీఆర్కు క్షమాగుణం ఎక్కువ. 25 ఏళ్ళుగా కేసీఆర్ నీడలో ఉన్నవాడిగా, కేసీఆర్ ఆలోచనలను క్షణక్షణం అనుక్షణం అమలు చేసిన వాడిగా నేను చెప్తున్నా, కేసీఆర్ క్షమించినా మేము వదిలిపెట్టాం.